మంచి పరమాచార్య లీలలు. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. రామనామం విభూతి. ఒక పెద్ద మనిషి పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చి తన గురించి చెప్పుకొని తను ఎక్కడి నుండి వచ్చాడో చెప్పాడు. మీ ఊళ్ళో పాటి అని ముసలావిడ ఉంది, నీకు తెలుసా అని అడిగారు మహాస్వామివారు. ఆమె నాకు సంబంధికురాలు అని చెప్పాడు. టుక్కురు పాటి ఎవరంటే 7 ఏళ్ల చిరుప్రాయంలో ఒక ఆడపిల్లకు వివాహం చేశారు. కానీ విధివశాత్తు 9 ఏళ్లకే భర్త చనిపోవడంతో విధవరాలయ్యింది. ఈ ఊరి వాళ్ళు ఆ అమ్మాయిని దురదృష్టవంతురాలుగా పరిగణించేవారు. దాంతో అమ్మాయిని టుక్కురి అంటే నష్టజాతకురాలు అని తన దురదృష్టాన్ని ఎత్తి చూపుతూ పిలిచేవారు. ఆ అమ్మాయి పెద్దదైన తర్వాత తన స్థితిని అర్థం చేసుకుంది. ఇప్పటిలాగా అప్పట్లో విప్లవాలు చేసి సంఘ సంస్కరణలు చేసే కాలం కాదు. ఊరి వాళ్ళని కాదని ఏమీ చేసే పరిస్థితి కూడా కాదు. కాబట్టి పూర్వ సువాసినులకు విధించిన పాత పద్ధతుల ప్రకారం ఆ అమ్మాయి జీవనం సాగించేది. రోజు తెల్లవారుజామున 4 గంటలకే లేచి బయటకు వచ్చి ఇంటి ముందు అలికి శుభ్రం చేసి బయట ఒక దీపం వెలిగించి ఇంటి లోపలికి వెళ్ళిపోయేది. మరి ఆమె లోపల ఏం చేసేది? ఏమీ లేదు, కేవలం రామనామ జపం. ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదో కాస్త వండుకొని తినేది. అప్పుడప్పుడు ఎవరో ఒకరు తినడానికి ఇచ్చి వెళ్ళేవారు. తిరువయ్యారు త్యాగరాజస్వామి 21 సంవత్సరాల పాటు రామనామం జపించారు. ప్రతిరోజు 1,08,000 సార్లు రామనామాన్ని జపించేవారు. కాలగమనంలో టుక్రీగా ముద్రపడిన అమ్మాయి అవ్వ అయ్యింది. అంటే చాలా ముసలిది అయిపోయింది. ఆమె జపం లెక్క పెట్టలేనంత అయ్యింది. ఆమె ఎంత జపం చేసిందో కేవలం రామచంద్ర ప్రభువుకు మాత్రమే తెలుసు. ఒకరోజు ఆ ఊళ్ళో ఒక పిల్లవానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. భరించలేనంత నొప్పితో అల్లాడిపోతున్నాడు, బాధతో ఏడుస్తున్నాడు. ఊళ్ళోని వైద్యుడు అల్లం వాముతో కషాయం చేసి తాగించమన్నాడు. ఊర్లో ఎవరితోనూ ఇవి లేవు. ఇక గత్యంతరం లేక టుక్రిపాటి వద్ద ఉన్నాయేమో వెళ్ళి అడగమన్నారు. ఆ చిన్న పిల్లవాడు వెళ్ళి భయంతో కొంచెం వాము కావాలి అని అడిగాడు. పట్టి వాముతో పాటు మరికొన్ని అవసరమైన దినుసులు ఇచ్చి ఎందుకు, ఏమైంది నీకు అని అడిగింది. కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది, ఉండు ఇప్పుడే వస్తాను అంటూ పాటి కొంచెం విభూతి తీసుకొచ్చి రామనామం చెప్తూ ఆ పిల్లవాడి నుదుటిన పెట్టింది. వాడు ఇంటికి పరిగెత్తాడు. నాకు కషాయం వద్దు, ఎందుకు, కడుపు నొప్పి పోయింది అన్నాడు. ఆ బాలుడి తల్లి విషయం అర్థం కాక తికమకపడి బాలుడి నుదుటిపైనున్న విభూతిని చూసింది. పాటి పెట్టింది వెంటనే నాకు కడుపు నొప్పి పోయింది అని చెప్పాడు. ఇక మొత్తం ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. టుక్కురుపాటికి అంతటి సిద్ధి కలిగిందా అంటే ఆమె ఇప్పుడు టుక్కురి కాదన్నమాట. రామనామ మహత్యాన్ని చాటి చెప్పడానికి విధి ఆమె తలరాతిని అలా రాసింది. ఆ ఊరి వైద్యుడితో ఇక పని లేదు. ఆయన స్థానాన్ని రామనామ పాటి తీసుకుంది. ఆవిడ వద్ద ఉన్న మందు కేవలం చిటికెడు విభూది మాత్రమే. మహాస్వామి వారిని వీటిని చెప్పగా విన్నవారు ధన్యులయ్యారు. మరి మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి.